ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు హిస్టరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మిస్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రాచీన భారతదేశ చరిత్రలో గంగా నది దక్షిణంగా గల ప్రాంతం ఈ విధంగా పిలువబడింది. ఆప్షన్ 1 అనర్తి, ఆప్షన్ 2 తక్షశిల, ఆప్షన్ 3 చోళ, ఆప్షన్ 4 పై మూడింటిలో ఒకదానిని మించిన జవాబు ఉన్నది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ ఉపఖండంలో ఇనుము వాడకం సుమారుగా ఎప్పటి నుండి మొదలయ్యింది? ఆప్షన్ 1 9,000 సంవత్సరాలకి పూర్వం, ఆప్షన్ 2 12,000 సంవత్సరాలకు పూర్వం, ఆప్షన్ 3 6,000 సంవత్సరాలకు పూర్వం, ఆప్షన్ 4 పైవేవి కావు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ ఉపఖండంలో ఇనుము వాడకం ప్రారంభమైనది? ఆప్షన్ 1 15,000 నుంచి 1000 BC వరకు, ఆప్షన్ 2 3000 to 1500 BC, ఆప్షన్ 3 8000 to 7000 BC, ఆప్షన్ 4 ఇవేవి కావు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బీహార్లోని బౌద్ధ విక్రమశిల విశ్వవిద్యాలయంను స్థాపించినది? ఆప్షన్ 1 గోపాల, ఆప్షన్ 2 ధర్మపాల, ఆప్షన్ 3 దేవపాల, ఆప్షన్ 4 రవికీర్తి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు పూర్వం 2వ శతాబ్దిలో సంస్కృతంలో రాయబడిన మరియు సుదర్శన తటాకం మరమ్మతుల గురించి చెప్పే జునాగఢ్ శాసనాన్ని జారీ చేసినది? ఆప్షన్ 1 వచ్చేసి హర్ష, ఆప్షన్ 2 కనిష్క, ఆప్షన్ 3 రుద్రదమన, ఆప్షన్ 4 పై మూడింటిలో ఒకదానిని మించిన జవాబు ఉన్నది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, అలహాబాద్ సమీపంలోని గర్వా దేవాలయం మరియు ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ దియోగర్ దశావతార దేవాలయాలు శిథిలాలు ఎవరి వాస్తుశిల్పకళకు చెందినవిగా చెప్పబడుతున్నాయి? ఆప్షన్ 1 మౌర్యులవి, ఆప్షన్ 2 గుప్తులవి, ఆప్షన్ 3 రాష్ట్రకూటులవి, ఆప్షన్ 4 పై మూడింటిలో ఒకదానికి మించి జవాబు ఉన్నది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కుమారగుప్తుడిచే స్థాపించబడిన హర్షుడిచే 100 గ్రామాలు దానం చేయబడిన నలంద విశ్వవిద్యాలయంతో సంబంధం కలిగిన ఆచార్యులు? ఆప్షన్ 1 ధర్మపాల, ఆప్షన్ 2 శీలభద్ర, ఆప్షన్ 3 హుయాన్సాంగ్, ఆప్షన్ 4 పై మూడింటిలో ఒకదానిని మించిన జవాబు ఉన్నది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తానుల కాలంలో ఇల్బట్టి అనే పదం ఆప్షన్ 1 నాణేలతో సంబంధం కలిగినది, ఆప్షన్ 2 ఇదో తెగకు చెందిన పదం, ఆప్షన్ 3 ఇదొక పన్ను, ఆప్షన్ 4 3 ఆప్షన్లో 2 ఆప్షన్లు నిజమైనవి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది యుద్ధాలలో పాల్గొన్న ప్రత్యర్థులలో సరికాని జతను గుర్తించండి? ఆప్షన్ 1 హల్దీఘట్ యుద్ధం, ఆప్షన్ 1 అక్బర్ మహారాణా ప్రతాప్, ఆప్షన్ 2 మొదటి పానిపట్టు యుద్ధం బాబర్ మరియు ఇబ్రాహిం లోడి, ఆప్షన్ 3 రెండవ పానిపట్టు యుద్ధం టిప్పు సుల్తాన్ మరియు మరాఠాలు, ఆప్షన్ 4 పై మూడింటిలో ఒకదానిని మించిన జవాబు ఉన్నది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, తబకత్-ఈ అక్బరీ అనే గ్రంథం దాదాపుగా అబ్దుల్ ఫజల్ రాసిన అక్బర్నామాతో సరిపోల్చదగిన సమాచారంతో ఉన్నది కాగా దీనిని రచించినది ఎవరు? ఆప్షన్ 1 గుల్బదన్ బేగం, ఆప్షన్ 2 నిజాముద్దీన్ అహ్మద్, ఆప్షన్ 3 అబ్దుల్ హమీద్ బహారీ, ఆప్షన్ 4 తబతబా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, నేనే ఖలీఫా అంటూ నాణేలను ముద్రించటమే కాక శుక్రవారం మసీదులో తానే దేవుడంటూ సంబోధించుకున్నాడు
ఉన్నది ఎవరు? ఆప్షన్ 1 అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ 2 మొహమ్మద్ బిన్ తుగ్లక్, ఆప్షన్ 3 గియాజుద్దీన్ తుగ్లక్, ఆప్షన్ 4 కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, చోళుల కాలంలో ఈ క్రింది వానిలో భిన్నమైనది? ఆప్షన్ 1 తట్టార్ కొట్టం, ఆప్షన్ 2 కళ్యాణ నర్కనం, ఆప్షన్ 3 ఉప్పాయం, ఆప్షన్ 4 ఎన్నాయిరై. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, రాజా చోళుని తంజావూరు బృహదీశ్వరాలయానికి సంబంధించినది? ఆప్షన్ ఏ ఈ ఆలయ నిర్మాణానికి కావలసిన నిధులను కళ్యాణి చాళుక్య ఖజానా నుండి దోచారు, ఆప్షన్ బి తంజావూరు బృహదీశ్వరాలయం క్రింద రాజరాజ చోళుని సమాధి ఉందని చెబుతారు, ఆప్షన్ సి తంజావూరు బృహదీశ్వరాలయం 16 అంతస్తుల నిర్మాణం, ఆప్షన్ డి తంజావూరు బృహదీశ్వరాలయం నయనార్లు అనే మతశాఖ వారిచే పూజించబడినది. ఆప్షన్ 1 పై 4 ఆప్షన్లలో 4 నిజం, ఆప్షన్ 2 పై 4 ఆప్షన్లలో 3 నిజం, ఆప్షన్ 3 పై 4 ఆప్షన్లలో 1 మాత్రమే నిజం, ఆప్షన్ 4 పై 4 ఆప్షన్లలో 2 ఆప్షన్లు నిజం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, సూఫీ మత దర్వేష్ను వారికి చెందిన సూఫీ శాఖలతో సరిగ్గా జత చేయండి. ఆప్షన్ 1 నిజాముద్దీన్ జాలియా, ఆప్షన్ ఏ నక్షబందీ, ఆప్షన్ 2 బహావుద్దీన్ జకారియా, ఆప్షన్ బి ఖద్రీ, ఆప్షన్ 3 మహమ్మద్ సర్ హిందీ, సి చిట్సీ, ఆప్షన్ 4 మిలాల్ మీర్, ఆప్షన్ డి సుహ్రావర్ది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఫస్ట్ వన్ సి, సెకండ్ వన్ డి, థర్డ్ వన్ ఏ, ఫోర్త్ వన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సూఫీకి సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 పనా దేవునిపై అంచంచల విశ్వాసం, ఆప్షన్ 2 జిగర్ దేవునిపై నిత్యంతర ధ్యానంలో ఉండేవారు, ఆప్షన్ 3 సమ కీర్తనాల ద్వారా దేవుని ఆరాధించడం, ఆప్షన్ 4 వజౌది దేవుని పట్ల ఉపవాస దీక్ష. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం నుండి సురేకారంను ఎగుమతి చేసుకున్న యూరోపియన్లు ఎవరు? ఆప్షన్ 1 పోర్చుగీస్, ఆప్షన్ 2 డచ్ వారు, ఆప్షన్ 3 డేన్లు, ఆప్షన్ 4 ఫ్రెంచ్ వారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయోద్యమంలో గాంధీజీకి సంబంధించిన అంశాలతో నిజమైనది? ఆప్షన్ 1 1921లో గాంధీజీ ఆంగ్లేయుల అరెస్టు చేశారు, ఆప్షన్ 2 చౌరీచౌరా సంఘటన వల్ల మహాత్మా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఆపివేశారు, ఆప్షన్ 3 గాంధీ తన జీవితంలో మొట్టమొదటి బహిరంగ సభను బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేశారు, ఆప్షన్ 4 పై మూడింటి ఆప్షన్లో ఒకటి మాత్రమే నిజం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్కి చెందిన పత్రిక ఏది? ఆప్షన్ 1 జమీందార్, ఆప్షన్ 2 ది కామ్రేడ్, ఆప్షన్ 3 ఆల్ హిలాల్, ఆప్షన్ 4 పై మూడింటిలో ఒకటి మించిన నిజం ఉంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 1940లో ఆచార్య వినోబా భావే వ్యక్తి సత్యాగ్రహాన్ని ప్రారంభించినది? ఆప్షన్ 1 పున్నపర్ వయలార్ కేరళ, ఆప్షన్ 2 నాడియాఖేడ్ జిల్లా గుజరాత్, ఆప్షన్ 3 పౌనర్ మహారాష్ట్ర, ఆప్షన్ 4 శివరాంపల్లి హైదరాబాద్ తెలంగాణ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటిలోగా భారతదేశం నుండి వైదొలుగుతామని అప్పటి ఇంగ్లాండ్ ప్రధాని అట్లే 1947 ఫిబ్రవరి 20న ఒక ప్రకటన జారీ చేశారు. ఆప్షన్ 1 ఆగస్టు 1947, ఆప్షన్ 2 జూన్ 1948, ఆప్షన్ 3 జనవరి 1948, ఆప్షన్ 4 ఇవేవి కావు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 1932
లో ఆల్ ఇండియా హరిజన్ సంఘ్ ని స్థాపించిన వారు? ఆప్షన్ 1 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 2 బాబు జగజీవన్ రామ్, ఆప్షన్ 3 జ్యోతిబా ఫులే, ఆప్షన్ 4 మహాత్మా గాంధీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. భారత జాతీయోద్యమం ఒక పక్క జరుగుతుండగానే దానికి సమాంతరంగా భారతీయ రాష్ట్రాలైన కాశ్మీర్ రాజా, హైదరాబాద్ నిజాం, ట్రావెన్కోర్ రాజులు జరిపిన ఉద్యమాన్ని ఇలా పిలిచారు? ఆప్షన్ 1 స్వరాజ్ ఉద్యమం, ఆప్షన్ 2 సంస్థానాల ప్రజా ఉద్యమం, ఆప్షన్ 3 ప్రజామండలి ఉద్యమం, ఆప్షన్ 4 ఇవేవి కావు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. స్వదేశీ వస్తు వాడకం విదేశీ వస్తు బహిష్కరణ అనే కార్యక్రమం జాతీయోద్యమం మొట్టమొదటిగా చూడగలం ఘట్టంలో? ఆప్షన్ 1 స్వయం పరిపాలనోద్యమం, ఆప్షన్ 2 సైమన్ కమిషన్ రాకడ సందర్భంగా, ఆప్షన్ 3 బెంగాల్ విభజన సందర్భంగా, ఆప్షన్ 4 పై మూడింటిలో ఒకదానికి మించిన జవాబు ఉన్నది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. బీహార్లో చంపారణ్ సత్యాగ్రహం చేస్తున్నప్పుడు 1917 గాంధీజీని విషప్రయోగం నుండి కాపాడింది ఎవరు? ఆప్షన్ 1 రవీంద్ర పాఠక్, ఆప్షన్ 2 బాతక్ మెయిన్, ఆప్షన్ 3 హమీద్ అన్సారీ, ఆప్షన్ 4 రాజేంద్ర ప్రసాద్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. 1906 కలకత్తా జాతీయ కాంగ్రెస్ సమావేశంలో 11వ స్వరాజ్య అనే ప్రవేశపెట్టినది పదాన్ని మొదటిసారిగా ఇక్కడ ప్రవేశపెట్టినది? ఆప్షన్ 1 ఏవో హ్యూమ్, ఆప్షన్ 2 గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ 3 దాదాభాయ్ నౌరోజీ, ఆప్షన్ 4 బద్రుద్దీన్ త్యాజీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946 మంత్రిత్రయ రాయబారం అనేది భారతదేశానికి రావడానికి కారణం? జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి భారతదేశానికి అధికారాన్ని బదిలీ చేయవలసిన రాజ్యాంగపరమైన చర్చల కొరకు, ఆప్షన్ సి పాకిస్తాన్ కొరకు దేశ విభజన డిమాండ్ చేస్తున్న జిన్నా వాదనలు వినడానికి. ఆప్షన్ 1 సి మాత్రమే, ఆప్షన్ 2 ఏ మాత్రమే, ఆప్షన్ 3 బి మాత్రమే, ఆప్షన్ 4 పై ఏబిసి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఆప్షన్లో ఒక దానికి మించిన అంశాల కొరకు క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చినది? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గాంధీ దృష్టిలో రామరాజ్యం భావనలో నిజమైనది ఏది ఇక్కడ? ఆప్షన్ ఏ ప్రజలందరూ సుఖ సంతోషాలతో బతికేది, ఆప్షన్ బి రామరాజ్యం హింసకు తావులేదు, ఆప్షన్ సి ఏ కారణాల వల్ల గానీ ప్రజల్లో ఏ ఒక్క వర్గం కూడా వివక్షకు గురికాని సమాజం కలిగిన రాజ్యము. ఆప్షన్ డి ఇక్కడ 1929 సెప్టెంబరు 19 నాటి యంగ్ ఇండియా పత్రికలో గాంధీజీ రామరాజ్య ప్రస్తావించాడు భావన. ఇక్కడ ఆప్షన్ 1 ఏ మాత్రమే నిజం, ఆప్షన్ 2 ఏబిసి మాత్రమే నిజం, ఆప్షన్ 3 ఏబిసిడి నిజం, ఆప్షన్ 4 డి మాత్రమే డి ఒకటి నిజమైనది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది జతలలో సరి అయిన జతలు గుర్తించండి. ఆప్షన్ ఏ దీక్షాభూమి అంబేద్కర్ బౌద్ధ మతాన్ని తీసుకున్న నాగపూర్ లోని ప్రదేశం, ఆప్షన్ బి చైతన్య భూమి అంబేద్కర్ ఘాట్ పేరు, ఆప్షన్ సి మహాపరినిర్వాణ భూమి ముందు అంబేద్కర్ నివసించిన ప్రదేశం చనిపోయాడని, ఆప్షన్ డి శిక్షా భూమి లండన్లోని అంబేద్కర్ మెమోరియల్. ఆప్షన్ 1 పై 4 ఆప్షన్లో 2 ఆప్షన్లు నిజం, ఆప్షన్ 2 పై 4 ఆప్షన్లో 4 నిజం, ఆప్షన్ 3 పై 4 ఆప్షన్లో ఏబీలు నిజం, ఆప్షన్ 4 సి ఆప్షన్ మాత్రమే నిజం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్.
తెలుగు నేలపై మొదటిసారిగా జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశం అది ఎక్కడ? ఆప్షన్ 1 బెజవాడ, ఆప్షన్ 2 రాజమండ్రి, ఆప్షన్ 3 కాకినాడ, ఆప్షన్ 4 గుంటూరు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. గాంధీజీ దృష్టిలో సహాయ నిరాకరణ అంటే అర్థము. ఆప్షన్ ఏ ఎదుటివారి పట్ల సహాయాన్ని నిరాకరించడం, ఆప్షన్ బి శత్రువుల పట్ల సహాయాన్ని నిరాకరించడం, ఆప్షన్ సి ఆంగ్లేయులకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధమైన పన్నులు చెల్లించకుండా నిరాకరించడం, ఆప్షన్ డి ఎదుటివారి పట్ల లేదా శత్రువుల పట్ల మౌనాన్ని ఆశ్రయించడం. ఆప్షన్ 1 ఏ మరియు బి, ఆప్షన్ 2 డి, ఆప్షన్ 3 సి, ఆప్షన్ 4 ఏబిసిడి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.